హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఎక్కడికి వచ్చాం తెలుసా? టాప్ గోల్ఫ్ అంటే పెద్ద గ్రౌండ్ లోకి పెద్ద సెటప్ తోటి బ్యాట్స్ తోటి వచ్చినాం అనుకుంటున్నారా? కాదు, జస్ట్ ఇండోర్ గేమ్. ఇండోర్ గేమ్ ఇది. ఇండోర్ గేమ్ కదా, లోపల ఫన్ కోసం గేమ్స్, ఇంకా ఫుడ్ రెస్టారెంట్ ఉంటది. ఓకే, సో మనం తింటూ కొంచెం గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేయడమే. లోపలికి వెళ్ళిపోదాము. కాదు, స్లాట్ బుక్ చేయమంటే నువ్వేంటి క్యాప్స్ చూస్తూ ఇక్కడ? నీకైతే క్యాప్లు పిచ్చబ్బా. యా, టాప్ గోల్ఫ్ క్యాప్ బాగుంది కదా. ఓకే, మన స్లాట్ బుక్ చెయ్యి. ఓకే, కొనుక్కో. ఇక్కడ మనము స్లాట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. అయిందా రిజర్వేషన్? 1 hour వెయిటింగ్ టైం అంట. ఓ నా, ఓకే ఓకే, సర్లే. ఓకే, రిజర్వ్ అయితే చేసావు కదా. వీకెండ్ కదా, ఫుల్ బిజీ ఉంది. ఓకే ఓకే. అప్పటి వరకు కొంచెం ఇక్కడ ఇండోర్ టైం పాస్ చేద్దాము. ఇక్కడ యాక్చువల్లీ మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ ఉంటే జస్ట్ మనం వచ్చి రిజర్వ్ చేయడమే కదా. మనకి మెంబర్షిప్ ఉంటే జస్ట్ వచ్చి రిజర్వ్ చేయడమే కదా. మెంబర్షిప్ ఉంటే జస్ట్ రిజర్వ్ చేయడమే. మెంబర్షిప్ లేకపోతే మళ్ళీ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి కొంచెం టైం పడుతుంది. ఓకే, మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే, ఎంత పడుతుంది మెంబర్షిప్? $10 ఏమో ఉంటుంది అనుకుంటాం. మెంబర్షిప్ అంటే ఏంటి? మనకి జస్ట్ ఎంట్రీ కోసమా? మెంబర్షిప్ అంటే జస్ట్ ఎంట్రీ. మనము 1 hour స్లాట్, 2 hour స్లాట్ బుక్ చేసుకొని గేమ్ ఆడాలి. ఓకే, సో జస్ట్ ఎంట్రీ కోసం $10 మెంబర్షిప్. ఓకే, ఇక్కడ ఫుల్ మనకి కింద షాపింగ్ ప్లేస్ లాగా ఉంది. అండ్ ఇది 2 floor అన్నమాట. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. అది తర్వాత తీసుకోవచ్చుదా. పైకి వెళ్తే పైన ఒక ఫ్లోర్ ఉంది. ఓ కాదు, ఇక్కడ 3 floors ఉన్నాయి యాక్చువల్లీ. మనకి ఏ ఫ్లోర్ లో కావాలన్నా అక్కడ స్లాట్ తీసుకోవచ్చు. లాబీలో ఇలా కూర్చోవడానికి అన్ని ఉంది. మనకి బయటకు వెళ్తే గోల్ఫ్ ఆడడానికి టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది. ఓకే, మనకి ఇంకా 1 hour ఉంది కాబట్టి స్లాట్ దొరకలే మనది. సో అప్పటి వరకు ఇక్కడ వెయిటింగ్. ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కావాలంటే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఫుడ్ మెన్యూ ఉందా చూడు. ఇది ట్రై చేయాలి. ఇది మనకి డెజర్ట్ డంప్లింగ్స్, టాప్ గోల్ఫ్ డంప్లింగ్స్ అని సిరింజ్ తో ఇస్తారు. బాగుంటుంది, ట్రై చేద్దాం. మేము ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ 1 hour 15 minutes అయిపోయింది. ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు రిజర్వేషన్ ఉంటేనే చాలా మంచిది, లేదంటే ఇలా వెయిట్ చేస్తూ చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఈ బాబు ఏంటో రిజర్వేషన్ లేకుండా తీసుకొచ్చాడు నన్ను. టాప్ గోల్ఫ్ కి వెళ్దాం పదా అని. ఎంతసేపు ఇంకా వెయిట్ చేస్తున్నా. అడుగు. యా, యూజువలీ మనకి టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తుంది అది రెడీ అనగానే. బట్ స్టిల్ ఒక ట్రై. చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? ఓకేనా? ఆల్ సెట్? ఓకే, లెట్స్ గో. మన టేబుల్ వచ్చి 201. ఇక్కడ పైన నంబర్స్ రాసి ఉంటాయి ఇలా. సో 215, మనది 201కి వెళ్ళాలి ఇప్పుడు. ఇదే మన నంబర్. ఇంకా గెస్ట్లో యాడ్ చేసి ఆడడమే. ఇంకా పదా యాడ్ చేయని, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను అది. సరే, ఇంకా మొదలెడదామా? అక్కడేమో ప్లేయర్స్ యాడ్ చేశాక ఇక్కడ మనకి క్లబ్స్ ఉంటాయి. ఈ గోల్ఫ్ ఆడడానికి యూజ్ చేస్తారు కదా, దీన్ని క్లబ్స్ అంటారు. దీంట్లో మనకి డిఫరెంట్ షేప్స్ అండ్ మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అలా తీసుకుంటాం. ఐరన్ అని, వెడ్జ్ అని, డ్రైవర్ అని. అంటే నాకు డీప్గా గోల్ఫ్ గురించి తెలియదు, కానీ దీంట్లో వెరైటీస్ ఉంటాయని తెలుసు. గేమ్ స్టార్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇది బాల్ రావడం అనమాట. ఇక్కడ నుంచి బాల్ బయటకు వస్తుంది. ఇదేమో మనకి పోల్ స్టిక్. బాల్ అక్కడ పెట్టి హిట్ చేయాలన్నమాట. చుట్టుపక్కన ఇలా మనకి ఒకటొకటి సెక్షన్స్ ఉంటాయి. సో ఇది మేము ఇప్పుడు 2nd floorలో ఉన్నాం. ఇక్కడ నుంచి పైకి మళ్ళీ ఇంకో ఫ్లోర్ ఉంది. అండ్ అక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుంది కదా, సో అవన్నీ మన టార్గెట్స్ అనమాట. మనం ఎంత దూరం హిట్ చేస్తాం అనే దాని మీద మన పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. దాని లోపలికి వెళ్ళి పడితే ఇక్కడ రికార్డ్ అవుతుంది అనమాట.
చూస్తాం ఇప్పుడు శాండీ ఎంత కొడతాడో, ఎన్ని పాయింట్స్ వస్తుందో చూద్దామా. ప్రాక్టీసా? ప్రాక్టీస్ ఏం లేదు, డైరెక్ట్ గేమే. బాల్ అలా వచ్చింది. ఇంకోసారన్నా ఓకే. ఇంకా మొదలు పెట్టు. ఓ బాలే లేదు, ఎక్కడ సెట్ చేసుకుంటున్నావు అప్పుడే? సెన్సార్ దగ్గర ఇట్లా పెడితే బయటకు వస్తుంది బాల్. ఓకే నైస్. ఓకే. ఓ అది ఎంత దూరం వెళ్ళింది అని ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓ బాగానే కొట్టావు. 198 స్కోర్. నెక్స్ట్ 198 స్కోరు. అక్కడెక్కడ వెళ్ళింది అనేది ఇక్కడ చూపిస్తుంది. $132. ఓ నైస్. 330 వచ్చింది. ఆడు వెళ్ళి పదా. దీప ట్రై చేస్తుంది ఇప్పుడు, చూద్దాం. ట్రై. Check this out. Then it goes a little something like this. ఇక్కడ ఈ బాల్స్ని క్లియర్ అవుట్ చేయడానికి ఇలాంటి వెహికల్తో మొత్తం బాల్స్ని తీస్తారనమాట. తెచ్చావా? ఓ నో. ఇదే డెజర్ట్. సినమన్ డోనట్స్ విత్ సిరెంజ్. ఆ సినమన్ బాల్ లోపల, ఆ డోనట్ లోపల ఫిల్లింగ్కి ఇలా సిరెంజ్తో ఇస్తారనమాట. ఇది చాక్లెట్ అండ్ ఇంకోటి వచ్చేసి వెనిలా. ఇది ఫ్లేవర్. దీనికి ముందర క్యాప్ తీసి ఫిల్ చేయాలి. దీని లోపల పెట్టి ఓ అలా ఫిల్ చేయాలా? ఓకే. చాక్లెట్ ఇది. అండ్ ఇక్కడ ఈ టాప్ గోల్ఫ్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ చిన్ని బర్గర్స్ అనమాట. చిన్న చిన్నగా ఉంటాయి, అంటే వీడియోలో పెద్దగా అనిపిస్తుందేమో కానీ చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంత చిన్న సైజ్ ఉంటుంది, ఇది కూడా ఫేమస్ ఇక్కడ. చాలా చిన్న ఉందా? అయిపోయింది ఇంకా. ఓకే మరి చలో, మరి ఫుడ్ అయితే ఇంకా ఫుల్ ఫినిష్ చేసేయాలి.